Hi, this is Srinath, and welcome to my channel. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మొహరం అనేది పండగనే కాదా అనే విషయాలపై మాట్లాడుతాను. మొహరం అంటే చాలామందికి పండగనే తెలుసు, కానీ దీని వెనక బాధ కలిగించే ఒక కథ ఉంది. అసలు ఆ కథ ఏంటి అనేది చాలామందికి ఎవరికీ తెలియదు. అసలు మొహరాన్ని ఎందుకు జరుపుకుంటారు, మొహరం అనేది పండగే కాదు అని కొందరు ముస్లింలు ఎందుకు అంటున్నారు, మొహరాన్ని పీర్ల పండగ భావించే గ్రామ ప్రజలు ఎలాంటి ఆచారాలతో ఈ పండగని జరుపుకుంటారు, ఇంకా కొందరు మొహరాన్ని పండగే కాదని భావించే ముస్లింలు ఈ పండగని ఎలా జరుపుకుంటారు. ఇలా మొహరం పండగ గురించి ఉన్న ఎన్నో తెలియని విషయాల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా శ్రద్ధగా వినండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీకు తెలియని ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్లోకి వెళ్లే ముందు నా వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మిస్ అవ్వకుండా ఉంటారు. మొహర్రం అనేది ఇస్లామిక్ క్యాలెండర్లో మొదటి నెల మరియు ఇది ఒక పవిత్రమైన నెల. ఈ నెలలో ముస్లింలు ఇమాం హుసేన్ మరియు కర్బల యుద్ధంలో అమరులైన వారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటారు. ఈ యుద్ధం ఇస్లాం చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన మరియు ముస్లింలకు నీతి, ధర్మం మరియు న్యాయం కోసం పోరాడటానికి ప్రేరణనిస్తుంది. మొహర్రం నెలలో ముస్లింలు ఉపవాసం చేస్తారు, ప్రార్థనలు చేస్తారు మరియు ఇమాం హుసేన్ మరియు కర్బల అమరవీరుల త్యాగాల గురించి చర్చిస్తారు. ఈ నెలలో ముస్లింలు ఇమాం హుసేన్ మరియు అతని కుటుంబం చేసిన త్యాగాలను స్మరించుకుంటారు మరియు వారి జీవితాలను పరిశీలించి ధర్మం మరియు న్యాయం కోసం పోరాడటానికి ప్రేరణ పొందుతారు. కర్బలా యుద్ధం ఇది 7వ సెంచరీలో జరిగింది. అరబ్ దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు యాజిద్. అతను ప్రజలపై దుర్మార్గంగా పాలన చేసేవాడు. ప్రజలందరూ బాధపడుతూ ఉండేవారు. ఆ రాజుకు వ్యతిరేకంగా మాట్లాడడానికి ఒక్కరు కూడా ధైర్యం చేయలేరు. ఆ సమయంలో ఒక ధర్మవంతుడు ఉన్నాడు. అతని పేరు ఇమాం హుసేన్. ఆయన మంచితనం, ధర్మం, దయకు ప్రతీక. ప్రజలందరూ బాధపడటం చూసిన ఇమాం హుసేన్ రాజుకు వ్యతిరేకంగా తిరగబడతాడు. ప్రజలను ఇంత చిత్రహింసలు కెడుతున్నా నువ్వు రాజు అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నావా, చిచ్చి అని అంటాడు. ఒకరోజు యాజిద్ ఇమాం హుసేన్ని పిలిచి, నువ్వు నన్ను రాజుగా ఒప్పుకో, లేదంటే నీకు కఠినమైన శిక్ష ఉంటుంది అని అంటాడు. అప్పుడు ఇమాం హుసేన్, నీ దుర్మార్గానికి నేను అంగీకరించను, ధర్మం కోసం నా ప్రాణ త్యాగమైనా చేస్తాను, కాని నిన్ను రాజుగా ఒప్పుకోను అని అంటాడు. ఇమాం హుసేన్ మాటలు విన్నా రాజు ఎలాగైనా ఇమాం హుసేన్కి శిక్ష విధించాలనుకుంటాడు. ఇమాం హుసేన్ భయపడకుండా ధైర్యంతో పోరాడడానికి సిద్ధపడతాడు. తన కుటుంబంతో, కొంతమంది సైనికులతో కర్బలా అనే ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ యాజీద్ అనే రాజు తన సైనికులతో వీళ్లని అడ్డుకుంటాడు. వాళ్లందరినీ బంధించి త్రాగడానికి నీరు, తినడానికి ఆహారం లేకుండా చేస్తాడు. అప్పుడు ఇమాం హుసేన్ కొన్ని రోజులకు మరణశిక్ష ఎదుర్కొన్నారు. చివరికి ఇమాం హుసేన్ కూడా ధర్మం కోసం తన ప్రాణం త్యాగం చేశాడు. మరణం మిగిలిన ధర్మం నిలిపాడు. ఈ కథ విని ప్రజలందరూ ఆయన ధైర్యాన్ని గుర్తుంచుకుంటారు. ఆయన త్యాగానికి గౌరవమిస్తారు. త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సంవత్సరం మొహరం పండగల జరుపుకుంటారు. ఈ సంఘటనే ముస్లింలు ప్రతి సంవత్సరం మొహరం రోజు స్మరిస్తారు. ఇది మతపరమైన ప్రచారం కాదు, ఇది మానవత్వానికి నిదర్శనం. పండుగ ముస్లింలదే కావచ్చు, కానీ ధర్మం అందరికీ వర్తిస్తుంది. హుసేన్ త్యాగం, ధైర్యం మన దేశంలో అన్ని మతాల ప్రజల మనసులను తాకింది. మతం కాదు, మనసు ముఖ్యమని చాటి చెప్పే వీరుడికి మనం కూడా ఒక నమస్కారం చెయ్యాలి. మరి హిందువులు పాలు పంచుకోనడం ఎందుకు? మన తెలుగు రాష్ట్రాల్లో కొన్ని గ్రామాల్లో హిందువులు కూడా ఈ ఉత్సవంలో పాల్గొంటారు. ఎందుకంటే ఈ కథలో ఉన్న ధర్మం, త్యాగం, సత్యం అన్నీ మన హిందూ ధర్మంలో కూడా గొప్పవే. కాబట్టి మన హిందువులు కూడా ధర్మం, త్యాగం గొప్పవే కాబట్టి గౌరవిస్తూ పీర్లను దేవుడిలా భావించి పూజలు చేస్తారు. పండుగ రోజు పీర్లను ఊరేగింపుగా తీస్తారు. ఇది సామాజిక ఐక్యత, మత సామరస్యానికి చిహ్నం. ఈ కథ నేను సొంతంగా క్రియేట్ చేసినది కాదు. కొన్ని ఆన్లైన్ వెబ్సైట్లో సెర్చ్ చేసి మరికొన్ని గ్రామంలో ఉన్న పెద్దవాళ్లతో తెలుసుకొని వివరించాను. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే, ఈ కథ గురించి మీకు ఇంకా ఏమైనా తెలిసి ఉంటే కామెంట్ చేయండి. మీ కామెంట్లో తెలియజేయడం ద్వారా ఇంకా ఏమైనా విషయాలు ఉంటే అందరూ తెలుసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
బాయ్.